గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఏఎస్ జాకే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్కారం. చాలామంది డాక్టర్ గారు మానసిక వైద్యులు అంటున్నారు. అసలు ఏంటో చాలామంది ఏదొచ్చినా మానసిక విభాగంలో మా వాడు డిప్రెషన్కి గురయ్యాడు, దీని నుండి ఎలా బయటికి రావటం, అసలు ప్రతి ఒక్కళ్ళు డిప్రెషన్కి ఎందుకు గురవుతారు, రకరకాల జబ్బులు ఉన్నాయంటారు కదా, ఇలా రకరకాల సందేహాలు అడుగుతుంటారు. మానసిక వైద్యంలో సమాజంలో ఎక్కువగా డిప్రెషన్ అనే వర్డ్ బాగా అలవాటైపోయింది. వాడికి ఏ జబ్బు వచ్చినా, యాంగ్జైటీ వచ్చినా, సైకోసిస్ వచ్చినా, డిప్రెషన్ వచ్చినా, ఓసీడీ వచ్చినా, ఫోబియా వచ్చినా, హిస్టీరియా వచ్చినా, ఏదొచ్చినా డిప్రెషన్ అంటారు. అంటే వాళ్ళకి తెలియక. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ ఎందుకు వస్తుంది? వాళ్ళని ఎలా గుర్తించాలి? ఒకవేళ వస్తే వాళ్ళకి నివారణ ఏంటి? అనే విషయాలు ఈరోజు మనం ముచ్చటించుకుందాం. డిప్రెషన్ అంటే ఏదో నాన్నగారు అరిచారు, మా ఫేవరెట్ హీరో సినిమా టికెట్లు దొరకలా, డల్లుగా ఉంది, ఉదాసీనంగా ఉంది, బాధగా ఉంది, డిప్రెషనేనా? ఏదో మొమెంటరీగా నాన్నగారు వచ్చారు, ఒక అరగంట గంట బాధపడితే డిప్రెషనేనా? కాదు. డిప్రెషన్ అంటే కనీసం ఒక వారం రోజులైనా ఒక వ్యక్తి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని లక్షణాల బారిన పడితే వాడు డిప్రెషన్కి గురయ్యాడు అని మనం గ్రహించాలి. అంతేగాని ఏదో పెళ్ళాం అరిచింది, ఒక అరగంట డల్లుగా ఉంటే డిప్రెషను, మార్కులు రాలేదు నాన్న అరిచాడని డిప్రెషను, మా హీరో టికెట్లు దొరకలేదు డిప్రెషను, అవన్నీ కావు. అవన్నీ హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ రియాక్షన్స్. సిచ్యువేషనల్గా ఎవరైనా అలాగే ప్రవర్తిస్తాం. అయితే ఇప్పుడు నేను చెప్పే లక్షణాలు వారం రోజులు కంటిన్యూగా ఉంటే ఆడు డిప్రెషన్కి గురైనట్టు. ఆ లక్షణాలు ఏంటంటే దిగులు, తెలియని దిగులు, బాధ, దుఃఖం, రోదన, ఏడుపు, సంతోషం లేకపోవటం, ఆత్మవిశ్వాసం కోల్పోవటం, ధైర్యాన్ని కోల్పోవటం, అలాగే భవిష్యత్తు అంధకారం అనిపించటం, ఏ విషయం పట్ల ఆఖరికి మంచి కామెడీ సినిమా చూడాలి, టీవీలో నవ్వుకోవాలి అనే రియాక్టివిటీని కోల్పోవటం, ఎన్హెడోనియా, అసలు ఏ విషయంలో కూడా సంతోషం లేకపోవటం, ఆఖరికి ఆకలి నిద్రని కోల్పోవటం, బరువు తగ్గిపోవటం, మరి అలాగే జీవితం పట్ల ఒక విరక్తి భావం, పనులందు ఆసక్తి కోల్పోతాడు, పనుల మీద ఇంట్రెస్ట్ లేదు, పనికి వెళ్ళాలనిపించదు, అలాగే జీవితం పట్ల ఆసక్తి కోల్పోతాడు, జీవితం పట్ల నిరాశ, విరక్తి, ఆత్మహత్య తలంపులు, ప్రయత్నాలు, ఆఖరికి ఆ ప్రయత్నం చేయటం, ఆత్మహత్య చేసుకొని చనిపోవటం, డిప్రెషన్ తారాస్థాయికి వెళ్ళినప్పుడు. మరి ఇలాంటి లక్షణాలు మనలో ఎవరికైనా ఉంటే, మన కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉంటే గుర్తుపట్టి వారం రోజులైనా, 10 రోజులైనా, నెలైనా ఇలాగే ఉన్నాడంటే ఖచ్చితంగా డిప్రెషన్కి గురయ్యాడు. మనం ఏం చెప్పినా, ఏం కౌన్సిలింగ్ చెప్పినా, నానా నేనున్నానురా, నీకెందుకు, నీకు ఏ ఇబ్బంది లేదు, చదువులో ఒక మార్కు తక్కువ వచ్చినా మళ్ళీ తెచ్చుకోవచ్చు, లేకపోతే వ్యాపారంలో ఇబ్బంది అయింది, ఆర్థికంగా నష్టపోయావు, నేను హెల్ప్ చేస్తా, ఎన్ని అనునయ వాక్యాలు చెప్పి ఎంత సపోర్ట్ ఇచ్చినా వాళ్ళు ఆ డిప్రెషన్ నుండి బయటికి రావట్లేదు. ఖచ్చితంగా సైకాట్రిస్ట్, మానసిక వైద్యుడిని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని కలుసుకొని దానికి వైద్య చికిత్స చేయించాలి. చికిత్సకు ముందు అసలు డిప్రెషన్కి కారణాలు ఏంటి? జెనెటిక్గా, అనువంశికంగా తల్లి వైపు, తండ్రి వైపు ఉన్న వంశాల్లో ఎవరికైనా డిప్రెషన్ వ్యాధి ఉండి, డిప్రెషనో, ఆల్కహాలిజమో, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు, ఇలాంటి సెక్టార్స్ ఉంటే వాళ్ళ యొక్క సక్సెసర్స్, అంటే వాళ్ళ వంశంలో ఈ డిప్రెషన్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జీన్స్ ప్రకారం చూశారు కదా, బట్టతల జీన్స్ ప్రకారం వస్తుంది, షుగర్ జీన్స్ ప్రకారం వస్తుంది, గుండె జబ్బులు జీన్స్ ప్రకారం వస్తున్నాయి, అలాగే మానసిక రుగ్మతలు కూడా జీన్స్ ప్రకారం అనువంశికంగా కుటుంబాల్లో రన్ అవుతూ ఉన్నాయి. అలాగే మెదడులోని కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్, సెరటోనిన్, నారెఫినెఫ్రిన్, నారెడ్రినలిన్, ఇలా కొన్ని బయోజెనిక్ ఎమైన్స్ యొక్క సమతుల్యత దెబ్బతిన్నప్పుడు కూడా ఆ వ్యక్తులు డిప్రెషన్కు గురవటం అనేది జరుగుతుంది. మరి జీవితంలో వాళ్ళు పుట్టిన దగ్గర నుండి పెంపకం, పెరుగుదలలో ఎన్నో ఆటుపోట్లు, సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇవన్నీ కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఆ డిప్రెషన్ని పైకి లిఫ్ట్ చేసి, ఒక వ్యక్తి డిప్రెషన్కి గురయ్యాడే దానికి ట్రిగర్గా, కారకాలుగా మనకు కనిపిస్తున్నాయి. మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టీఫ్యాక్టోరియల్ రీజన్సే ఈ డిప్రెషన్కి కారణం. అనేక రకాల డిప్రెషన్స్ ఉన్నాయి. మైనర్ డిప్రెషను, మేజర్ డిప్రెషను, సీజనల్ డిప్రెషను, ఇవన్నీ మనం ఇంకో ఎపిసోడ్లో కూడా వివరంగా చెప్పుకుందాం. మరి డిప్రెషన్ని గుర్తుపట్టాక వాళ్ళకి వైద్యం ఏంటి, వైద్య చికిత్స ఏంటి? వదిలేద్దామా? వదిలేస్తే వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే, అమ్మో, ఒక ఇల్లాలికి తన భర్త అలా చనిపోతే ఎంత నష్టం.
చిన్న పిల్లలకి తండ్రి యుక్త వయసులో డిప్రెషన్కి గురై చనిపోతే ఎంత నష్టం? కన్న తల్లిదండ్రులకి వయసుకొచ్చిన కొడుకు వీళ్ళ వృద్ధాప్యంలో డిప్రెషన్కి గురై చనిపోతే ఎంత నష్టం? చాలా నష్టం. డిప్రెషన్ అలా వదిలేయకూడదు. ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఐడెంటిఫై చేసి డిప్రెషన్‌కి ఇంకేమైనా కారణాలున్నాయా? ఏదైనా ఆర్గానిక్ ప్రాబ్లమ్ ఉందా? అంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల వస్తుందా? ఇంకో కారణం ఉందా? అలాంటి కారణాలని ఎలిమినేట్ చేసుకొని డిప్రెషన్‌ని డయాగ్నోస్ చేశాక ఆ డిప్రెషన్‌కి వైద్య చికిత్స, యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎస్ఎస్ఆర్ఐ మెడికేషన్, సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటార్స్ అనే మెడికేషన్ ప్రపంచవ్యాప్తంగా ఇవి మత్తు కలిగించవు. అందుకని డే టైమ్ యాంటీ డిప్రెసెంట్స్ అని కూడా చెప్పుకుంటాం. ఇవి చాలా అద్భుతమైన యాంటీ డిప్రెసెంట్స్. వీటిని వాడి డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావచ్చు. ఆ డిప్రెషన్ విపరీతంగా ఉన్నప్పుడు, లేకపోతే స్టోపరోజ్‌గా, కెటటోనిక్‌గా, సూసైడ్ అటెంప్ట్స్‌లో ఉన్నప్పుడు మాత్రం ఆ పేషెంట్‌ని హాస్పిటల్‌లో ఉంచి ఎలక్ట్రో షాక్ థెరపీ, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనే షాక్ ట్రీట్మెంట్ ప్రక్రియ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఆర్టీఎంఎస్ థెరపీ చేయొచ్చు. సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే కౌన్సిలింగ్ సెక్షన్స్ కండక్ట్ చేయొచ్చు. మరి బిహేవియర్ థెరపీ కూడా ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఇవ్వచ్చు. వీటన్నిటి ద్వారా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశాక కూడా ఈ మెడికేషన్ ఫాలో అప్ చేయాలి. కొంతమందికి 6 మాసాల నుండి సంవత్సరంన్నర వరకు డిప్రెషన్ ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్‌ని మేము ఫాలో అప్ చేయడం జరుగుతూ ఉంది. రిలాప్సెస్ లేకపోతే దాని నుండి బయటికి రావడం జరుగుతుంది. కంటిన్యూటీ ఉన్న రిలాప్సెస్ వస్తూ ఉన్నా ఆ వ్యక్తికి కంటిన్యూగా మెడికేషన్, మెయింటెనెన్స్ థెరపీ, ప్రొఫిలాక్టిక్ థెరపీ అనే ట్రీట్మెంట్ విభాగాలు కూడా మనం చేయటం అనేది జరుగుతూ ఉంది. మరి డిప్రెషన్‌ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. జీవితాల్ని బలి చేసుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకియాట్రిస్ట్, విజయవాడ. నమస్కారం.